మీద ఎంత రచ్చ చేశారంటే భయంకరమైన రచ్చ చేశారు అసలు. ఆయన సనాతన ధర్మం అన్నదానికి ఎంత రచ్చ చేశారంటే సోషల్ మీడియాలో చెవులు పగిలిపోయినాయి అన్నమాట. అసలు అంత రచ్చ చేశారు. ప్రార్థనలని, పాస్టర్లని, ప్రతి ఒక్క పాస్టర్ని నిందించడం, ఆ పాస్టర్లు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అసలు అంత భయంకరంగా పాస్టర్లు అంటే చెప్పు తీసుకొని కొడతామని. ఇజ్రాయెల్ దేశం క్రిస్టియన్ దేశం కదా, దేవుడి గురించి మాట్లాడితే కాల్ చేస్తామని ఆర్డర్ ఇచ్చారని ఎన్నిసార్లు అన్నాడు ఆ రాధాకృష్ణుడు. అదో అన్నారు. ఆ దేశంలోనే, క్రీస్తు పుట్టిన దేశంలోనే మాట్లాడితే కాల్ చేస్తామన్నారు. అసలు అవన్నీ ఆడబెట్టి అసలు ఊరినాయన నోట్లో 5 పోతాం, 1 పోతాం, 2 పోతాం, చెప్పులు పోతాం, 5 పోతాం. అసలు ఎంత భయంకరంగా మాట్లాడారు, ఎంత ఛాలెంజ్లు చేశారు, ఎన్ని తిట్టులు తిట్టారు. అసలు ఆ బైబిల్ని ఎన్ని మాటలు అన్నారు. అసలు ఎందుకన్నారో తెలీదు, వాళ్ళకి ఏమైందో తెలీదు. ఇప్పుడు ఎందుకన్నారంటే ఇలా హిందూ మతం గురించి మాట్లాడుతుంటే ఆ మతం గురించి డిబేట్ పెట్టడం, ఆ టీవీ వాళ్ళు పిలిచి ఆయన మతంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్నవన్నీ చెప్పటం మూలాన ఇంకా ఈ రేస్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఆయనేమో దానిలో ఉన్న విషయాన్ని వివరంగా చెప్పాడు. అది అందరికీ తెలియదు. అంత వివరంగా చెప్పటము, అంత కరెక్ట్గా చెప్పటము తెలీదు. ఆయనేమో అన్ఎడ్యుకేటర్ కాదు, ఎడ్యుకేటరే, మంచి ఎడ్యుకేటరు. అనాథ పిల్లల్ని చూసే వ్యక్తి, ఒక ఐటీ కంపెనీ వ్యక్తి అంటే ఆయనకి ఎంత తెలిసి ఉండాలి. ఆయన అన్ఎడ్యుకేటర్ అయి మాట్లాడలేదుగా, కానీ అది వాళ్ళకి బాధ కలిగించింది. అఫ్కోర్స్ ఆయన వాళ్ళకి బాధ కలిగించి బాధ కలిగించే మాట ఆయన ఉండొచ్చు. కాకపోతే ఈ లోకంలో కొందరు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళకి ఇష్టమైన మతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి కించపరిచి మాట్లాడుతుంది. అది మాత్రం కన్ఫర్మ్. మాట్లాడకూడదు. వాళ్ళు ఏదన్నా చేసుకొని, కాకపోతే మనకు ఏదన్నా చేసుకొని మనకి తెలిసిన ఇప్పటికి కూడా ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు కదా. కాకపోతే ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేయటం వల్ల వాళ్ళకి బాధ కలిగింది. ఏం చేశాడు అయిపోయింది. కానీ అలా చేయటం చాలా రాంగ్ కదా. అసలు ఎంత దుమ్మెత్తిపోసారంటే వాళ్ళ మతం గురించి, క్రిస్టియానిటీ గురించి, క్రైస్తవం గురించి నా ఫోన్లోనే ఎంత భయంకరంగా వచ్చిందో అసలు దాడి, విపరీతమైన దాడి చేశారన్నమాట. ఇది ఏం చెప్పాలో వాళ్ళకి, ఏమనాలో అసలు తెలియలేదన్నమాట నాకు. ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పవచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పవచ్చు, ఏమీ తెలియని వాళ్ళకన్నా చెప్పవచ్చు. అటు ఇటు కాకుండా మాది మాత్రమే కరెక్టు, మేము మాత్రమే ఈ దేశంలో నిజమైన మనుషులమే, మాదే ఈ దేశం, మేమే మనుషులమే, మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మమ్మల్ని ఎవరు ఏలెత్తి చూపించకూడదు, మాదే గొప్ప, మాదే సాగాలి, ఈ భూ గెడ్డ అనేది మాది, ఈ గెడ్డ మీద మమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మేము ఊరుకోము అన్నట్టుగా మాట్లాడేశారు అన్నమాట. ఎవరు సొత్తు కాదు, అంతేనా? ఎవరిది సొత్తు కాదు. ఎవరైనా సరే మనుషులుగా బ్రతకాలి. ఎవరు ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకొని బ్రతకాలి, మనుషుల్ని బ్రతకనివ్వాలి. అంతేగాని మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే నాలిక ఉంది కదా అని మనం చేసింది గొప్పని, మనం బ్రతికే గొప్పని అని అనుకోకూడదుగా. అలా అనుకొని ఎంత ప్రచారం చేసేసారు. ఈ ప్రచారానికి, ఈ గొడవలకి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎవరూ నోరు ఇప్పలేదు, ఎవరూ ఇప్పలన్నారు.
ఇది ఇలా జరిగింది, మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటుందా అంటే ఎవరు ఏది ఆలోచించారు, అట్లా వదిలేశారు. అది అంతటితో ఫుల్ స్టాప్తో అయిపోయింది. ఈ తరుణంలోనే ఈ గోలంతా, ఈ సోషల్ మీడియా గోలంతా వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి అక్కడ కాశ్మీర్లో ఒక ఆయన చెప్పారు, ఏం చేద్దాం, హిందూ మతం అనే వర్డ్ వాళ్ళకి వచ్చింది అంటే ఇంకంతే కదా. తెలుగు వాళ్ళ మీరు కావాలని అడిగారు వాళ్ళు, తెలుగు వాళ్ళ, తెలుగు దేశం వాళ్ళ అట్లా అడిగారు. అంటే ఈ ఫోన్లో వాళ్ళు చూసేసి వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు దానికి యుద్ధమే వచ్చింది. ఆ యుద్ధాన్ని ఎవరు ఒప్పుతారు? సమూలంగా పాకిస్తాన్ నాశనం చేసిన వాళ్ళలో మార్పు వస్తుందా ఏమో తెలియదు. శాంతి సమాధానంగా సంధి చేసుకొని సోదరభావం కలిగి ఉంటారా అంటే తెలియదు. ఆ యుద్ధం ఎంతకాలం చేయాలి అన్నది తెలియదు. ఇది క్వశ్చన్ మార్క్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, ఏంటి మధ్యలో మనుషులు, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. తిండి లేకో నీళ్ళు లేకో పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు అందరూ పూర్ణ ఏడుస్తారు. వీళ్ళ మత పిచ్చి వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడితే చూడండి. అందుకని మనుషులాగా ఉండాలి. మతాలు కులాలు అనేవి రెచ్చగొట్టుకోకుండా. అసలు భారతదేశం అంటే ఏంటి? లౌకిక రాజ్యం, లౌకిక దేశం, మత ప్రమేయం లేని దేశం, అసలు సోదరభావం కలిగిన దేశం, మంచి మాతృస్వామిక కుటుంబం, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి భారతదేశానికి. అసలు ఎన్ని పెట్టారు భారతదేశంలో. అంత భిన్నత్వంలో ఏకత్వమని భారతదేశానికి ప్రతిజ్ఞ, మంచి ప్రతిజ్ఞ ఉంది, మంచి రాజ్యాంగం ఉంది. అసలు ఎంత అద్భుతమైన నాయకులు, దేశం కోసం పోరాడినవారు, ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు భారతదేశం కోసం. అంత త్యాగం చేసి, ఇంత చేసి వాళ్ళు స్వతంత్రాన్ని తెచ్చి స్వేచ్ఛగా, మత స్వేచ్ఛ లేకుండా సమానత్వం కలిగి, సోదరభావం కలిగి బ్రతకండి అని స్వతంత్రం తెచ్చి దేశాన్ని అప్పగించిపోతే, వీళ్ళేమో మతాలు కులాలు అని దేశంలో అల్లపుల్లాలు సృష్టించి, యుద్ధాలు సృష్టించి మనుషుల్ని చంపేస్తున్నారు. వాళ్ళంతా త్యాగం చేసి దేశాన్ని స్వతంత్రం తెచ్చి మన చేతుల్లో పెడితే భావితరాలకి దానికి అర్థం ఏంటి? అసలు ఇలా చేస్తే అర్థం ఉందంటారా? అందుకొని ఏ మతాలు కులాలు రోడ్ లెక్క కండి, అర్థవంతంగా బతకటానికి నేర్చుకుంటాం. ఏం చూసి, రాజ్యాంగం చూసి, దేశం కోసం పోరాడిన వాళ్ళని చూసి ఏదైనా మనం చేయగలము అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడున్న లోపం ఏంటి భారతదేశంలో, దాన్ని మనం సమూలంగా స్వేచ్ఛనివ్వగలిగే ఏదన్నా ఉంటే దానికోసం రండి. దానికోసం సోషల్ మీడియాలో పెట్టండి. భారతదేశంలో ఇది మార్చాలి, ఈ భావితరాలకు ఇది కావాలి అన్నీ సాధించగలిగినవి ఏదన్నా ఉంటే సోషల్ మీడియాలో పెట్టండి. కానీ ఇలా యుద్ధాలు వచ్చే విధంగా మాట్లాడండి. అర్థమైందా?